ఇంతేనండి ఈరోజు మనం కోటి పిల్లలు చేసిన ఫుడ్. కోడి అండి, చిప్స్, అన్నం అండి. ఆ కోడి ఉడకబెట్టిన నీళ్ళలో అన్నం చేసినండి. పల్లి చట్నీ అండి, సలాత, మైనీస్ సలాత, కచ్చప్, మైనీస్ అండి. ఇదేనండి ఈరోజు చేసిన వంట. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి. చాలా చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు బాగా ఇష్టపడతారండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు మనం కోడి పిల్లలకి ఏం చేస్తానో చూడండి. కోడి ముందు ఆయిల్ వేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాండి. మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు తీసుకున్నామండి. బాగా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాండి. గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. పసుపు అండి, మాజీ మసాలా అండి, ఇలా కొంచెం అలా ఇలా అనుకొని పొడి వేసుకున్నామండి. మనం ఇందులో నిమ్మకాయ వేసుకున్నామండి, ఒకటి నిమ్మకాయ. ఇప్పుడు ఈ కోడి వేసుకున్నామండి. కోడి కూడా వేసుకున్నామండి. మనం ఈ కోడి పిల్లలకి ఈరోజు ఉల్లగడ్డ చిప్స్ వేస్తామండి. మళ్ళీ ఇవాళకి కూడా అనుకోవాలండి కోడి. ఇలా అలా అనుకున్నాక మనం వాటర్ వేసుకున్నామండి. ఒక 20 నిమిషాలు ఈ కోడిని ఉడకబెట్టుకుందామండి. మనం సరిపోద్దండి. మళ్ళీ ఈ కోడి మనం ఎరపాయలో పెట్టుకుందాం. 10 నిమిషాలు ఎట్టు ఉడికినాక మళ్ళీ తిప్పి 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి కోడి. ఇప్పుడు మనం పల్లి చట్నీ, ఎండుమిరపకాయలతో పల్లి చట్నీ చేసుకుందామండి. ఇది దూరగా వేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత ఈ పక్క తీసుకొని మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఇలా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం, సరిపోద్దండి. ఇందులో కరివేపాకు వేసుకున్నామండి. ఎండుమిర్చి వేసుకున్నామండి. ఇలా వేగిన తర్వాత మనం పక్కా తీసుకోవాలండి. మనం ఇందులోనే ఉల్లిపాయలు, తెల్లవాయలు వేసుకున్నామండి. ఇవి కూడా బాగా దూరగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఇవి కూడా దూరగా వేసుకున్నామండి. ఇలా ఉల్లిపాయలు వేగినాక కొంచెం దూరగా వేగినాక మనం టమాటా వేసుకున్నామండి. టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటామండి, ఎందుకంటే మిరపకాయలు చాలా మంచిగా ఉండే.
ఇప్పుడు మా ఇంట్లో పచ్చడి ఉండాలండి. ఇందులోనే మనం కొన్ని చింతపండు నీళ్ళు పోస్తున్నామండి. ఇలా మనం టమాటా మెత్తబడినాక ఉడకబెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇడ్లీలే బాగుంటుంది, దోశలే బాగుంటుంది, అన్నంలే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇవి మనం టమాటా పండ్లు మెత్తబడినాక ఈ టమాటాలు ఉడకబెట్టుకుందామండి. కోడి ఒక 20 నిమిషాలు ఉడికిపోయిందండి. మనం ఇప్పుడు ఆయిల్ రాసుకొని ఎయిర్‌ఫ్రైలో పెట్టుకుందాం. నేనేం మసాలా వేయనండి, ఈ కోడి ఇట్నే కాలాలి. ఒక 5 నిమిషాలు అయితే ఎయిర్‌ఫ్రైలో కాలిపోతుందండి. కోడి త్వరగా అయిపోతుంది. మీరు ఎయిర్‌ఫ్రై లేకుంటే ఇంటికాడ బాండీలో నూనె పెట్టుకొని మీరు ఈ కోడి మునిగేంత వరకు నూనె వేసుకొని మీరు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఈ కోడి చాలా బాగుంటుంది. నేను ఈ కోడి ఉడకబెట్టిన దాంట్లోనే బియ్యం వేసినండి. ఇంకా అన్నం రోజు చూసి అన్నం అని నేను చూపించలేదండి. అన్నం మనం ఇది ఒక 5 నిమిషాలు కాల్చుకుందామండి ఎయిర్‌ఫ్రైలో. మనం పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకండి ఈ మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ టమాటా వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే మనం తగినంత కల్లుప్పు వేసుకుందామండి. ఈ మిక్సీ పట్టుకుందామండి. మనకిట టమాటా బాగా మెత్తబడినాక మనం కొద్దిగా తీసి మళ్ళీ 2 ఆయిల్ పట్టుకుందామండి. మనం ఇప్పుడు ఇందులో వేసి పచ్చడి చట్నీ చేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాం. ఒక్కలొక్కలు అంత మెత్తగా కాకుండా కొంచెం ఒక్కలొక్కల మిక్సీ పట్టుకుందామండి చట్నీ. ఇలా మనం కొంచెం ఒక్కలొక్కల మెత్తగా తిప్పుకోకుండా ఇలా పట్టుకోవాలండి. చట్నీ చాలా బాగుంటుంది.